హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. మార్కెట్ నిన్న జస్ట్ యాజ్ వి డిస్కస్ ఒక స్టేజ్లో ఒక స్లోనెస్ కానీ స్లగ్గిష్నెస్ కనిపించింది నిన్న. కానీ ఈరోజు ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే అది షార్ట్ కవరింగ్ ఇంకా ఉన్నదని అనిపిస్తున్నది. బుల్స్ గ్రిప్పు ఏమీ సడలలేదు. బుల్స్ అన్వైండింగ్ ఏమీ కనిపించడం లేదు. అంటే దీన్ని బట్టి రేపటి సెటిల్మెంటు అంటే రేపు సెటిల్మెంట్ కదా, రేపు ఏమి తగ్గకపోవచ్చు. మార్కెట్ 25,000 ఇంటాక్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తున్నది. అంటే 25,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపించటము అంటే అంటే 25,000 నుంచి కొంచెం పైకి తీసుకెళ్ళిన తర్వాత కానీ వదిలిపెట్టరు అని అనిపిస్తున్నది. బట్ ఎఫ్ఐఎస్ ఈరోజు కొద్దిగా అమ్మారు. ఇట్ డజంట్ మీన్ దట్ మార్కెట్ విల్ ఫాల్. ఎఫ్ఐఎస్ ఏమీ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు చాలా కాలంగా. కరోనా వాజ్ ద లాస్ట్ అకేషన్ వెన్ ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద మార్కెట్. ఆ తర్వాత ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లుయెన్స్ పోయింది. ఇండియన్ మనీ బిగ్ స్కేల్లో లార్జ్ స్కేల్లో ఎంటర్ అవటం మొదలైన తర్వాత ఎఫ్ఐఎస్ ఇంపార్టెన్స్ పోయింది. ఎఫ్ఐఎస్ ఎంత గొప్ప ఇది ఉన్నా, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉన్నా మన వాళ్ళు కూడా ధీటుగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ. సో మరి పొజిషన్ ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో మాత్రం నెగిటివ్గానే ఉంది. లైట్గా ఫోకస్ నిఫ్టీ 50 స్టాక్స్ మీదే కనపడుతున్నది. ఎల్టీఐఎం ఫర్ ఎగ్జాంపుల్ అప్గ్రేడ్ చేశారని ఎల్టీఐఎం పెంచారు. మైంట్రీ తర్వాత అట్లానే కొన్ని షేర్లు, ఇన్ఫోసిస్ లాంటి షేర్లు అంటే ఐటీ స్టాక్స్ కొద్దిగా యాక్టివ్గానే ఉన్నాయి. ఉమ్, అంచెలంచెలుగా మొత్తానికి మార్కెట్ని పైకే తీసుకెళ్తున్నారు తప్ప పడేయటం లేదు. మార్కెట్స్ ఆర్ నాట్ ఫాలింగ్. ఇప్పుడు రేపు మార్కెట్ వాలటైల్గా ఉంటుందా? సెటిల్మెంట్ కదా, కరెక్షన్ వచ్చి తగ్గుతుందా లేకపోతే పైకి వెళ్తుందా అనే దాని మీద క్లారిటీ అయితే కష్టం కదా. ప్రతి సెటిల్మెంట్కి అదే అదే పరిస్థితి. డెఫినెట్గా ఏం చెప్పలేము. మనం ఆప్షన్ చైన్ చూద్దాం. ఆప్షన్ చైన్ చూసి అక్కడి నుంచి లెటస్ ట్రై టు ప్రెడిక్ట్. ఆప్షన్ చైన్ ఓకే. ఆప్షన్ చైన్ తీసుకుంటే ఎలా ఉంది ఒకసారి చూడండి. మనది 2550 దగ్గర ఉంది స్పాటు. 2550 అంటే ఎక్కడున్నాం మనం? 2550 అంటే ఇక్కడున్నాం. ఎంత వెనక్కి వెళ్ళిపోయిందా? ఆప్షన్ చేయాలి. ఓకే, చూడండి. ఆప్షన్ చైన్ 25,050. ఈ 2550 దగ్గర ఎట్లా ఉంది పొజిషను? నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవాలి మనం.
సో ఇక్కడ 2550 దగ్గర 136,000 కాల్ సైడ్ ఉంటే కాంట్రాక్ట్స్ 128,000 129,000 పుట్ సైడ్ ఉన్నాయి. అంటే 136 129 అంటే నథింగ్. దీన్ని బట్టి ఏంటంటే కాన్సన్ట్రేషన్ క్యాంపు ఏది ప్రత్యేకించి ఏమి లేదు. బోత్ సైడ్స్ దగ్గర దగ్గరగా ఉన్నాయి. అంటే 25,050 లెవెల్లో ఒకటి ఈక్వల్గా ఉన్నాయి. రెండు 25,100 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది అని అలా అని చెప్పి పెద్దగా ఉందా అంటే లేదు. 25,200 ఇంకా బియాండ్ దట్ ప్రత్యేకించి రెసిస్టెన్స్ ఏం లేదు. తర్వాత ప్రైస్ తీసుకున్నట్లయితే ఇక్కడ 2550 దగ్గర ప్రైస్ 56 ఉంటే పుట్ సైడ్ పుట్ సైడ్ పుట్టు 56 రూపాయలకు దొరుకుతుంటే ఇది 59 రూపాయలు ఉంది. కాలు 56 59 డిఫరెన్స్ ఏమైనా ఉందా? లేదు. కాల్ సైడ్ స్లైట్గా ఎక్కువ ఉంది, బట్ ఇట్స్ నాట్ సిగ్నిఫికెంట్. నెక్స్ట్ పాయింట్ తీసుకుంటే ఇంప్లాయిడ్ వాలటైలిటీ 10 ఉంది, నియర్ 10. సో 10.5 అనేది 10.5 అనేది ఇన్సిగ్నిఫికెంట్, అంటే చాలా తక్కువ. వాలటైలిటీ లేనట్టే ఇక్కడ. ఇంప్లాయిడ్ వాలటైలిటీ ఇక్కడేమో 11 ఉంది, పుట్ సైడ్ కొద్దిగా ఎక్కువ ఉంది. అయినా కానీ ఎంత 11 11.5 11 చిల్లర 10 11 అంటే ఏంటి? ప్రీమియంలో ప్రీమియం వీటి తాలూకు ప్రీమియమ్స్ కూడా చౌకగానే ఉన్నాయి. తర్వాత పైకి వస్తే 25,000 దగ్గర భయంకరమైన సపోర్ట్ ఉంది. 25,000 దగ్గర ఎట్లా ఉంది చూడండి. 4,37,000 కాంట్రాక్ట్, 4,17,000 కాంట్రాక్ట్లు, 4,17,000 4,17,000 కాంట్రాక్ట్ 25,000 దగ్గర ఉన్నాయి. అది కాల్ సైడ్ తీసుకుంటే మ్యాచింగ్ నంబర్ లేదు. 25,100 దగ్గర 3,00,000 చిల్లర ఉంది, 3,30,000. మళ్ళీ 25,200 దగ్గర 2,91,000 తగ్గింది. కింద 25,300 దగ్గర కొద్దిగా 3 ల్యాక్ ప్లస్. అంటే మ్యాక్సిమం ఇక్కడ మ్యాక్సిమం సపోర్టు 25,000 దగ్గర కనపడుతున్నది. అంటే 25,000 నుంచి దిగటానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు, చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ 25,000కి కంటే దిగువకు వెళ్ళేటట్టయితే ఇంకేం లేదు, చాలా ఘోరం. ఎందుకంటే 4,00,000 కాంట్రాక్టులు ఉన్నాయి. వాళ్ళు అంట దిగనివ్వరు అనమాట, పడనివ్వరు, తగ్గనివ్వరు. అది తర్వాత ఇంప్లాయిడ్ వాలటాలిటీ తక్కువగా ఉండటానికి అర్థం ఏంటంటే ఈ మార్కెట్ ఎటు వెళ్ళదు. రేపు స్టేబుల్గా పైకి లేదు కిందకి లేదు, జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. స్టేబుల్గా మెయింటైన్ చేసి అక్కడ క్లోజ్ చేస్తారు, అలా అనిపిస్తున్నది. అంటే 100 పాయింట్లు కంటే ఎక్కువ రేంజ్ ఉండకపోవచ్చు. మూమెంట్ 100 150 పాయింట్ల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. అది మ్యాక్సిమం ఎక్కడ ఉండటానికి అవకాశం ఉందంటే 25,100 దగ్గర ఉంది. 25,100 దగ్గర ఉంది. ఒక్కోసారి ఇంకా కొంచెం షార్ట్ కవరింగ్ అది వస్తే 25,200, 25,100, 25,200 ఆ రేంజ్. ఇది హయ్యర్ సైడ్. లోవర్ సైడ్ 25,000. మీకు 25,000 బ్రీచ్ చేసి కిందకి వెళ్ళిపోతే ఫటాఫట్ ఫటాఫట్ పడిపోయేటట్టయితే చాలా గట్టిగా పడిపోవచ్చు. కానీ ఆ పాసిబిలిటీ చాలా తక్కువ. ప్రాబబిలిటీ 25,000 కంటే దిగువకు వెళ్ళటానికి ప్రాబిలిటీ తక్కువగా ఉంది. 25,000 దాటి 25,100 అండ్ బియాండ్ వెళ్ళటానికి ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ స్టిల్ ఇన్ బుల్స్ హ్యాండ్స్, బుల్ గ్రిప్లో ఉంది. దానికి సపోర్ట్గా ఏంటంటే ఒకసారి చూడండి, ఆ, ఒకసారి ఇది కూడా చూద్దాం. ఏది
నిఫ్టీ టెక్నికల్ పొజిషన్ చూద్దాం. నిఫ్టీ వరకు చూడండి, ఇది దిస్ ఇస్ నిఫ్టీ. నిఫ్టీ డబుల్ టాప్ వచ్చేసింది కదా, డబుల్ టాప్ క్రాస్ అయిన తర్వాత కూడా ఇట్ ఈస్ షోయింగ్ అప్ ట్రెండ్ ఓన్లీ. ఈరోజు జరిగిన మార్కెట్ ఏంటంటే ఇట్ ఈస్ షోయింగ్ అప్ ట్రెండ్. ఇప్పుడు అంటే దీన్ని బట్టి ఒక 100 పాయింట్లు 150 పాయింట్లు అవలేలుగా వెళ్ళొచ్చు, అది కూడా పైకే వెళ్ళొచ్చు, కిందకి రావడానికి ఛాన్స్ తక్కువగా ఉంది. చూసారా, మిగతావి అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఆర్ఎస్ఐ పెరుగుతున్నది, ఎంఏసిడి క్లియర్లీ బుల్లిష్, ఏడిఎక్స్ పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఎటొచ్చి బ్యాంక్ నిఫ్టీ మాత్రమే ఇది బిలో 50-డే మూవింగ్ యావరేజ్ నడుస్తున్నది. బిలో 50-డే మూవింగ్ యావరేజ్ నడుస్తున్నది బ్యాంక్ నిఫ్టీ, అది ఒకటే. అబౌట్ 10-డే మూవింగ్ యావరేజ్ బట్ బిలో 50-డే మూవింగ్ యావరేజ్. నిఫ్టీ ఈజ్ సేఫ్, నిఫ్టీ ఈజ్ ఇన్ సేఫ్ జోన్ అండ్ నిఫ్టీ ఈజ్ బుల్లిష్, వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ నాట్ బుల్లిష్ బట్ ఇట్ మే మూవ్ ఇన్ సింపతి. ఎందుకంటే ఈరోజు సెటిల్మెంట్ కదా, వీక్లీ సెటిల్మెంట్ జరిగింది కదా. ఈ వీక్లీ సెటిల్మెంటు మరి వీక్లీ సెటిల్మెంట్ ఇవాళ అయిపోయింది. మరి బ్యాంక్ నిఫ్టీ ఉంది కదా, బ్యాంక్ నిఫ్టీ రేపు సెటిల్మెంట్ ఉంది కదా. దానికి వచ్చేటప్పటికి ఐ బిలీవ్ బయింగ్ సపోర్ట్ రావాలి. ఈరోజు అయితే పెరగకుండా నిరోధించారు, కానీ రేపు బయింగ్ సపోర్ట్ రావచ్చు. ఆ విధంగా కూడా తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ పెరగచ్చు. సో ఇది స్టోరీ. కాబట్టి ఇండికేటర్స్ తీసుకున్న అదర్వైజ్ ఆల్సో మార్కెట్స్ బుల్లిష్గానే ఉన్నాయి. మరి వాలటాలిటీ ఇండెక్స్ అంటే స్లైట్గా పెరిగింది, కానీ అది ఇన్సిగ్నిఫికెంట్. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కొద్దిగా తక్కువగా ఉందంటే అది కూడా ఇన్సిగ్నిఫికెంట్, పెద్ద రెలవెంట్ కాదు. ఎందుకంటే సెటిల్మెంట్ ఆయనకి ఇండెక్స్ కోసం అని చెప్పి, ఆప్షన్స్ దీనికోసం అని చెప్పి వీళ్ళు ఫోకస్ కాన్సన్ట్రేషను నిఫ్టీ 50 స్టాక్స్ మీద పెడుతున్నారు. దాని దృష్ట్యా ఆ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో సెటిల్మెంట్ కదా, ఇగ్నోర్ చేయొచ్చు, పక్కన పెట్టచ్చు. సో వీటన్నిటిని క్రోడీకరించి చెప్పవలసి వస్తే ఒకసారి హీట్ మ్యాప్ కూడా చూద్దామా. హీట్ మ్యాప్ చూద్దాం. హీట్ మ్యాప్లో చూడండి, డీప్ రెడ్ ఒక్కటి కూడా లేదు. 2% ఆర్ మోర్ దెన్ 2% తగ్గింది ఒక్కటి కూడా లేదు. నిజానికి మార్కెట్ ఈ నిఫ్టీ ఏం పెద్దగా పెరగలా, కానీ చూడండి కంపెనీలు పెద్దగా తగ్గినవి కొద్ది కొద్దిగా తగ్గినవి, 1% 0.5% అలాగా. పెరిగిన వాటిలో డీప్ గ్రీన్ అయితే 1, 2, 3, 4, 5, 6 షేర్లు ఉన్నాయి. 6 అంటే ఎల్టీఐఎం అయితే 6.54, దీనికి అప్గ్రేడ్ చేశారు అనుకున్నాం. విప్రో ఒకటి 3% పైనే, దివీస్ ల్యాబొరేటరీస్ 2% పైనే, ఇండస్ ఇండ్ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, మిగిలినవి 2%కి దగ్గరగా ఉన్నాయి. మొత్తానికి పెరిగినాయి సిప్లా, ఐషర్ మోటార్స్ ఇవన్నీ కూడా. సో దిస్ ఈజ్ ద స్టోరీ అండి. బజాజ్ ఫైనాన్స్ కూడా కొద్ది కొద్దిగా ఇంచింగ్ అప్, కొద్ది కొద్దిగా పెరుగుతున్నది. సో దీని పర్యవసానం ఏంటంటే బజాజ్ ఫైనాన్స్లో బ్రేక్అవుట్ రావచ్చు, త్వరలో రావచ్చు, మార్కెట్లు ఇలా సజావుగా సాగితే. మరి కరెక్షను ఈ సెటిల్మెంట్లో నేతి బీరకాయలో నెయ్యి లాంటిదే అనిపిస్తున్నది. కరెక్షన్ రాకపోవచ్చు, బట్ నెక్స్ట్ మంతే. సో నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ నెలలో చూడాలి కరెక్షన్ గురించి. ఉం? అదండి విషయం. ఓకే అండి. సో ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.